దళపతి విజయ్ జననాయకన్ మన తెలుగులో జననాయకుడిగా నిన్న 9వ తారీఖు రోజు రావాల్సిన సినిమా ఇది. అయితే ఈ సినిమాకి అనుకోని విధంగా ఊహించని షాక్ తగిలి సినిమా బ్రేక్ అయితే పడింది. ఈ సినిమాకి సెన్సార్ కష్టాలైతే వచ్చాయి. అనుకోని విధంగా ఈ సినిమాకి ఈ సెన్సార్ కష్టాలు రావడంతో దీని మీద కొంచెం కోర్టులో కూడా ఒక కేసు రావడంతో ఈ సినిమా అయితే సడన్గా ఆపేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే, తమిళనాడులో జననాయకన్, మన తెలుగులో జననాయకుడు. అసలు బేసిక్గా ఈ సినిమా వచ్చేసి రాజాసాబ్, జననాయకుడు ఈ 2 సినిమాలు 9వ తారీఖు అయితే రిలీజ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాజాసాబ్ సినిమాకేమో సుమారుగా ఒక 1000 థియేటర్లు ఏమో కేటాయించారు. ఒక తమిళ్ సినిమా డబ్బింగ్ సినిమాకి ఆల్మోస్ట్ 2000 థియేటర్లకు పైగా అయితే కేటాయించారనమాట ఈ సినిమాకి. అయితే దీనిపై కొంచెం భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి, కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది. మన తెలుగు సినిమాకి ఎక్కువ థియేటర్స్ లేకుండా ఒక తమిళ్ సినిమా డబ్బింగ్ సినిమాకి అన్ని థియేటర్లు కేటాయించడం అనేది దాని మీద కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి, రకరకాల చర్చలు అయితే జరిగాయి. అయితే నేను ఏమైందంటే సడన్గా అనుకోకుండా ఈ సినిమా మీద కోర్టులో కేసు అయితే రావడంతో ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా ఈ సినిమాను అప్రూవ్ చేయలేదంట, ఏదో కొంచెం ఇష్యూ వల్ల. అయితే దీనికి సంబంధించి కోర్టులో కేసు వేయడం, తర్వాత దాని మీద విచారణ జరగడం, వీళ్ళు కొంచెం కొన్ని పదాలు అయ్యో కొంచెం కాంట్రవర్సీగా ఉన్నాయని వాటిని మళ్ళీ సరిచేసి మార్చినా కూడా ఈ సెన్సార్ బోర్డులో ఒక అభ్యంతరం చేయడంతో ఈ సినిమా వచ్చేసి కోర్టు వరకు అయితే వెళ్ళింది. తర్వాత వాళ్ళు అక్కడంతా చూసి చెక్ చేసి మొత్తానికి ఏదైతేనే కానీ దీనికి యూబీఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. యూబీఏ సర్టిఫికేట్ అయితే జారీ చేశారు. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, ఈ సినిమా వచ్చేసి జనవరి 14వ తారీఖు రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఇది నిజమా అబద్ధమా అనేది మనకైతే తెలియదు, కానీ వస్తున్న టాక్ అయితే అదనమాట, 14వ తారీఖు రాబోతుందని. కానీ మీరు ఒకటి గమనించండి, విజయ్ గారు తన లాస్ట్ మూవీ అని చెప్పారు, ఇంక ఇదే నా లాస్ట్ మూవీ, ఇంకా ఈ సినిమా తర్వాత నేను ఇక సినిమాలు చేయబోను అని ఆయన డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేశారు. అందరికీ తెలుసు మన తెలుగులో భగవత్ కేసరి బాలకృష్ణ గారు మూవీ రీమేక్ చేశారని. అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత చెప్పినా కానీ మనకి ఆ ట్రైలర్లో కొన్ని కట్స్ చూసినా కానీ కొన్ని సీన్లు యాస్టీజ్గా అసలు సీన్ టు సీన్ దించేశారనమాట. కాకపోతే క్లైమాక్స్ పోర్షన్ వీళ్ళు కొంచెం మార్చినట్టుగా మనకు కనబడుతుంది. ఈ రాజకీయాలకు సంబంధించి, ఈ రాజకీయ నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ క్లైమాక్స్ పోర్షన్ ఉన్నట్టు సినిమా కూడా ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చుట్టూతోనే తిరుగుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అలా ఉండటం వల్లే ఈ సినిమాలో సెన్సార్కి వెళ్ళినప్పుడు కొన్ని వర్డ్స్ కానీ ఇట్లా ఈ ఆగిందని, బ్రేక్ పడింది అనేది ఒక అప్డేట్ ఇది. అయితే ఇప్పుడు వీళ్ళు అవన్నీ సరి చేసి క్లియర్ చేశారని, దాని మూలంగానే ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిందని అయితే వచ్చింది. దళపతి విజయ్ గారు ఆయన నిజంగా సినిమాలు ఎప్పటికప్పుడు కొన్ని వివాదాలతో కూడా ఇలాగే వచ్చాయి. ఇదేమి కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా ఆయన కొన్ని సినిమాలు ఉన్నాయి ఇలాగ వివాదంగా రిలీజ్ చేయడానికి రావడం, ఆగిపోవడం, తర్వాత మళ్ళీ సరి చేసుకొని రిలీజ్ అవ్వటం, ఇట్లా కొన్నిసార్లు సందర్భాల్లో జరిగినాయి. కానీ కాకపోతే ఇదేంటంటే కొంచెం ఆయన ఏంటంటే రాజకీయాల్లో ఉండి ఒక పొలిటికల్ దీంతో ఉండేదానికి ఇలా ఆగడం కొంచెం ఇంపాక్ట్ అయితే చూపించింది. ఏదన్నా ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. కాకపోతే ఈ సినిమా 14వ తారీఖు వస్తుందా, ఆ తర్వాత వస్తుందా అనేది క్లారిటీ అయితే రాలేదు ఇంకా అభిమానుల్లో. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది కొంచెం వెయిట్ చేస్తే ఈ సినిమా పైన అయితే క్లారిటీ మాత్రం వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 14 ఆ టైంలో రిలీజ్ అయితే ఎలా ఉంటుందంటే, చాలా సినిమాలు ఉన్నాయి రిలీజ్కి ఆ రోజు. చాలా సినిమాలు ఉన్నాయి తమిళంలో కానీ మన తెలుగులో కానీ. ఎందుకంటే ఆల్మోస్ట్ సినిమాలన్నీ రిలీజ్ అవిన సినిమాలు ఉంటాయి, రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాలు కూడా ఉంటాయి. కాకపోతే ఆ తర్వాత మన తెలుగులో ఇన్ని థియేటర్స్ ఆక్యుపై చేస్తుందా లేదా అనేది వెయిటింగ్ చేయాలి మనం. అయితే అలా ఆక్యుపై చేస్తే కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే
ఇప్పుడు నిన్న 9వ తారీఖు రోజే 2000 థియేటర్లు కేటాయించారు ఆ సినిమాకి. రేపు మరి 14వ తారీఖు ఆ మధ్యలో గనక మళ్ళీ ఆ సినిమాకి ఇలా 2000 థియేటర్లు, 3000 థియేటర్లు గనక కేటాయిస్తే ఇక అప్పుడొస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి అసలు? భక్త మహాశయ కానీ, శర్వానంద్ మూవీ కానీ, అదే భర్త మహాశయ రవితేజ గారిది, శర్వానంద్‌ది మూవీ గాని, 'నారి నారి నడుమ నారి' కానీ ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి అయితే ఆ టయానికి. ఇక ఎలా ఉంటుంది వాటి పరిస్థితి అనేది చూడాలి. ఆ సినిమాలను ఆపి ఇవి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారా ఈ సినిమాకి? లేదంటే గనక ఇక థియేటర్లు తగ్గిచ్చేసి ఇస్తారా అనేది చూడాలి. ఏదన్నా గానీ ఒక తమిళ్ సినిమా డబ్బింగ్ సినిమాకి మన తెలుగు సినిమాలు ఉన్నప్పుడు వీటికి ఎక్కువ థియేటర్లు కేటాయించకుండా ఆ సినిమాకి ఎక్కువ కేటాయించడం అనేది కొంచెం ఆ టైంలో ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట సినిమాలకి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉండొచ్చు. ఎవరన్నా కానీ వాళ్ళు కొంచెం ఆ పండగ టైంలోనే రిలీజ్ చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుందనే ఆలోచన అయితే ఉంటుంది వాళ్ళందరికీ. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు 'జననాయకన్' సినిమా ఆగిపోయినప్పుడు ఈ సినిమాకి చాలామంది సపోర్ట్ చేశారు. డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకే ఇంత పెద్ద సినిమాకే ప్రాబ్లమ్ వస్తే చిన్నా చితకా సినిమాలకి ఎవరు అండగా ఉంటారు? ఎవరు ఆదుకుంటారనేది ప్రతి ఒక్కళ్ళు తమిళనాడులో ఈ విజయ్ గారి సినిమాకి సపోర్ట్ చేశారనమాట. ఇలాగా ఇది అసలు ఇది కరెక్ట్ కాదు అని. చూద్దాం ఈ సినిమా సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే విజయ్ దళపతి గారి మూవీ రిలీజ్‌కి అయితే రెడీ అవుతుంది. డేట్ అయితే కన్ఫర్మ్ తెలీదు కానీ ఎప్పుడొస్తుంది ఏంటి అనేది మనం ఒక 2, 3 డేస్‌లో అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ఆగటం వల్ల ఏదైనా నష్టం కలుగుతుందా? లేదంటే గనక ఇంకొంచెం ఈ సినిమా మీద ఎక్కువ హైప్ పెరిగే అవకాశం ఉందా? ఏంటనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం.